అప్రెడ్డి అందరికీ నమస్కారం. ఈరోజు రేపల్లె నియోజకవర్గం నుంచి మోపిదేవి శ్రీనివాస్ గారి నేతృత్వంలో మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు మన ప్రీతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు 2029 ఏం చేద్దాం, 2029 మనం ఎందుకు జాయిన్ అయ్యాం, ఈ రోజున ఎందుకు మన పార్టీలో జాయిన్ అవుతున్నాం అంటే ఒకసారి ఆగండి. అంటే డిసిప్లిన్ అనేది చాలా అవసరం. నేను ఈ రోజున నా జీవితం ధన్యమైంది. రాజశేఖర రెడ్డి గారు ఆయన అభిమాని. నేను రాజశేఖర రెడ్డి గారు నా ఇంటికి వచ్చి నన్ను ఒక తమ్ముడిగా భుజం మీద చేసిన వ్యక్తిని నేను. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఇలువలతోనే ఉన్నాను. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా జాయిన్ అవటం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు రేపల్లె నియోజకవర్గంలో మనకి ఇన్ఛార్జిగా పేట మోహన్ పెట్టారు. ఆయన్ని రేపల్లె నియోజకవర్గం నుంచి 2029లో గెలిపించుకోవాల్సిన పరిస్థితి మన అందరి పైన ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఎవరిని పెట్టినా గెలిపించుకోవాల్సిన బాధ్యత రేపల్లె నుండి మన ఒక ప్రచారం 175 నియోజకవర్గంలో మనం తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పథకాల మీద మన ప్రజల్లో చైతన్యవంతం చేసి ఈరోజు కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని, రాక్షస విధానాన్ని మనం ఖండించుకుంటూ మనం ఎవరికి కూడా భయపడాల్సినంత అవసరం లేదు. మనం న్యాయంగా వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాల్లో కనీసం 2-3 అన్నా అతను చేసిన సందర్భం లేదు. కూటమి ప్రభుత్వం 3 ప్రభుత్వాలు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి కోసం వేటాడుతున్నారు. రేపు 29లో ఈ రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి ఆసన్నమైందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ నేను మరోసారి నాకు ఈ అవకాశం కల్పించిన వైఎస్ఆర్ పార్టీలోకి నన్ను తీసుకున్నందుకు ప్రత్యేకంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ఈరోజు మన పార్టీలోకి కాదు రావడం, ఈరోజు మన కుటుంబ సభ్యుడిగా మనలోకి ఒకటిగా
మనలో ఒకటిగా మన దగ్గరికి మన కుటుంబ సభ్యుడిగా వచ్చాడు. శ్రీను భవిష్యత్తు నా మీద నమ్మకం ఉంచి నా చేతుల్లో పెట్టాడు. శ్రీనుకు అన్ని రకాలుగా న్యాయమే చేస్తాను, మంచే చేస్తాను అని ఈ సందర్భంగా అందరి సమక్షంలో కూడా చెప్తా ఉన్నాను. రేపల్ల నియోజకవర్గంలో మోహన్ యువకుడు, ఉత్సాహవంతుడు, బాగా గట్టిగా కష్టపడడానికి ముందుకొచ్చాడు. మోహన్కు మీ అందరి మద్దతు ఉండాలి. శ్రీను తన సొంత తమ్ముడిగా మోహన్ను భుజాన వేసుకుని మోహన్ను గెలుపు బాధ్యతలు కూడా శ్రీనునే తన భుజస్కంధాల మీద వేసుకుని తను గెలిపించే బాధ్యతలు కూడా తీసుకుంటా ఉన్నాడు. శ్రీను చేసే ఈ మంచిని జగన్ ఎన్నటికీ మనవడు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీనును సంతోషపడే విధంగా అదే చట్టసభలో పక్కనే కుర్చీ వేసుకొని మళ్ళీ కూర్చోబెట్టే కార్యక్రమం జగన్ చేస్తాడని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాడు. చాలామంది నాయకులు వచ్చిన ఈ సందర్భంగా, చాలామంది కార్యకర్తలు వచ్చిన ఈ సందర్భంలో బహుశా అందరినీ కూడా కలవలేకపోవచ్చేమో. ఎందుకంటే ఇన్ని వేల మంది వచ్చారు కాబట్టి అందరినీ కూడా కలవలేకపోయే పరిస్థితి ఉంటుంది. కానీ తర్వాత నేను సిన్నుకు చెప్తా ఉన్నాను, మోహన్కు చెప్తా ఉన్నాను, ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు వీలైనంత ఎక్కువ మందిని నా దగ్గరికి తీసుకొని వచ్చి నాకు పరిచయం చేసే కార్యక్రమాలు ఖచ్చితంగా చేయండి అని కూడా చెప్తా ఉన్నాను. ఇప్పుడు కూడా మీ అందరి అభిమానానికి, మీ అందరూ నా మీద పెట్టుకున్న నమ్మకానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అని చెప్పి ఆరాట పడతా ఉన్న మీ అందరి తాపత్రయానికి మనస్ఫూర్తిగా వచ్చిన ప్రతి సోదరుడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి పెద్ద ఆయనకు కూడా మనస్ఫూర్తిగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటా ఉన్నాను.